ఒక ఆవిడ పెట్టి సర్దుకుని నేను వెళ్ళేటప్పటికే వీధిలో కూర్చుంది. నేను మళ్ళీ వృద్ధాశ్రమం అంతా చూసి వెనక్కి వచ్చేస్తున్నా, ఆవిడ వీధిలోనే ఉంది. మీరెవరమ్మా అన్నాను. అంటే నేను ఇన్నాళ్ళు వృద్ధాశ్రమంలో ఉండేదానండి, మా అబ్బాయి వచ్చి నన్ను ఇవాళ తీసుకెళ్ళిపోతానన్నాడు ఇంటికి, అందుకని పెట్టి సర్దేసుకున్నానండి, నేను ఇవాళ వెళ్ళిపోతున్నాను అన్నాను. అమ్మ ధన్యురాలమ్మా, మీ అబ్బాయి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నాడు, చాలా సంతోషం అన్నాను. మా అబ్బాయి చాలా మంచివాడండి అంది. ఓ చాలా సంతోషం తల్లి, అంతకన్నా కావాల్సిందే ఉంది అనుకుని ముందుకు వెళ్ళిపోయాను. ఆశ్రమ నిర్వాహకురాలు అన్నారు, ఈవిడికి 45 సంవత్సరాల వయస్సు వచ్చేంత వరకు పిల్లలు పుట్టలేదండి. ఈవిడ ఎక్కని గడప లేదు, ఈవిడ తొక్కని గుడి లేదు, ఈవిడ వెళ్ళని ఆశ్రమం లేదు, ఈవిడ చెయ్యని పూజ లేదు. ఆవిడ అన్ని కష్టాలు పడిన తర్వాత ఒకే ఒక్క కొడుకు పుట్టాడు. ఆ కొడుకు మంచి అధికారాన్ని పొందాడు, పెద్ద స్థితిలోకి వెళ్ళాడు. ఈవిడ భర్తగారు చనిపోయి 2 సంవత్సరాలైంది. ఆ కొడుక్కి ఈవిడ బరువు అయిపోయాయి. ఈవిడ్ని పోషించడం వాడికి ఇష్టం లేదు. వాడు ముందు రోజే వచ్చి వృద్ధాశ్రమానికి డబ్బు కట్టి మా అమ్మగారి అంగీకారంతోనే నేను జాయిన్ చేస్తున్నాను, అందుకని రేపు మా అమ్మగారు ఇక్కడికి వచ్చి తన పేరు చెప్తారు, మీరు జాయిన్ చేసుకోండి, నేను రావడం కొంచెం ఆలస్యం అవుతుంది, నేను వేరే కారులో పంపిస్తాను మా అమ్మగారిని అని చెప్పి వాడు తానే తీసుకొచ్చి తల్లిని, అమ్మ ఇది మంచి గుడి, ఇక్కడ చాలా మంది ఆడవాళ్ళు వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ నువ్వు లోపలికి వెళ్ళి తాంబూలం ఇయ్యి, నీ పేరు చెప్పి అందరికీ పళ్ళవి ఇస్తుంటే నేను వస్తానని చెప్పి ఆ తల్లి ఎన్నడూ బయటికి వెళ్ళింది కాదు. ఆవిడ్ని ఇంకో ఊరు తీసుకొచ్చి, కాకినాడే, నేను ఆ పేరు దాచడం ఎందుకు, తీసుకొచ్చి ఆవిడ్ని జాయిన్ చేసేసి, అంటే బయట నుంచి వెళ్ళిపోతే ఈవిడ వచ్చి తన పేరు చెప్పి, అవునమ్మా మీ అబ్బాయి గారు చెప్పారు మాకు, రండి రండి అన్నారు. అందరికీ పళ్ళు ఇస్తానంది. జాయిన్ అవగానే పళ్ళు ఇస్తోందని వాళ్ళు అనుకున్నారు. అందరికీ పళ్ళు ఇచ్చిన తర్వాత మీకు ఈ రూమ్ అలాట్ చేశామన్నారు. నాకు రూమ్ ఎందుకు అంది, మీ అబ్బాయి మిమ్మల్ని జాయిన్ చేసేసారు కదా అన్నారు. మీకు తెలుసా, టక్కన కింద పడిపోయాయి. ఆ తర్వాత ఆవిడకి పిచ్చి వచ్చేసి, కాబట్టి అడుగుదాం అంటే ఆ కొడుకు ఎవరో తెలియదు. అడ్రస్ వెరిఫై చేస్తే వాడు తప్పు అడ్రస్ ఇచ్చేసారు. ఆ పిచ్చి తల్లి ఇప్పటికి ప్రతిరోజు వృద్ధాశ్రమంలో స్నానం చేసేసి పెట్టుకుని బయటకు కూర్చుంటుంది. రాత్రి ఏడుస్తూ పడుకుంటుంది, మా అబ్బాయి రాలేదని. పక్క వాళ్ళు ఎవరైనా తెలియక, ఏంటమ్మా అలా అంటావు, మీ అబ్బాయి ఏం రాడంటే వాళ్ళని కొడుతుంది కూడా ఆవిడ. అంత పిచ్చి ప్రేమ. నాకు ఒక్క జవాబు చెప్పండి, వాడు ఎవడో నాకు తెలియదు ఇప్పటికి. నిజంగా నా రక్తం ఎంత మరిగిపోతుందంటే ఆ సంఘటన కలుసుకుంటే, వాడు ఎంత ఐశ్వర్యవంతుడైనా కావచ్చు, వాడు ఎంత ఉద్యోగం అయినా చేయొచ్చు, వాడు ఏమి సాధించినట్టు జీవితంలో